వెంకన్న దర్శనార్థం తిరుమలకు వచ్చే హైందవేతర భక్తులు ఖచ్చితంగా డిక్లరేషన్ సమర్పించాలని టీటీడీ బోర్డులను ఏర్పాటు చేసింది. భక్తులు శ్రీవారి దర్శనానికి వెళ్లే ప్రాంతాలతో పాటు భక్త సంచారం అధికంగా ఉండే ప్రదేశాల్లో టీటీడీ ఈ బోర్డులను ఏర్పాటు చేసింది. జగన్ పర్యటన రద్దయిన తర్వాత ఆ బోర్డులను తొలగించారు. ఇంతకీ ఆ బోర్డుల్లో ఏముంది, టీటీడీ ఆ బోర్డులను ఎందుకు ఏర్పాటు చేసిందో మా కరెస్పాండెంట్ జితేంద్ర కుమార్ అందిస్తారు. జితేందర్, తిరుమలలో మరోసారి డిక్లరేషన్ అంశం తెరపైకి వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వస్తారని చెప్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ డిక్లరేషన్ అంశం తెరపైకి వచ్చింది. దీంతో టీటీడీ కూడా అప్రమత్తమైంది. గతంలో ప్రతిపక్ష నేత హోదాతో పాటు ముఖ్యమంత్రి హోదాలో జగన్ తిరుమలకు వచ్చినప్పుడు ఏనాడు కూడా ఈ డిక్లరేషన్ సమర్పించినటువంటి దాఖలాలు లేవు. ఆయన తిరుమలకు వచ్చినటువంటి పరిస్థితుల్లో డిక్లరేషన్ సమర్పించాలని చెప్పి అప్పుడు ఉన్నటువంటి అధికారులు ఆయన వద్దకు వెళ్ళి డిక్లరేషన్ ఫామ్ను ఎత్తుకొని వెళ్ళినప్పుడు కూడా ఆయన దానిపై సంతకం చేయకుండానే స్వామివారి దర్శనంకి వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నటువంటి పరిస్థితి ఉంది. జగన్ హైందవేతరుడు కాబట్టి ఖచ్చితంగా కూడా ఏదైతే తిరుమలలో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం డిక్లరేషన్ సమర్పించాలని చెప్పి కూడా అందరూ పట్టుబడినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైనటువంటి టీటీడీ తిరుమలకు వచ్చే అన్యమతస్థుడు డిక్లరేషన్ ఎందుకు సమర్పించాలా, ఆ డిక్లరేషన్లో ఏమని పాయింట్లు ఉంటాయన్న దానిపై కూడా వైకుంఠం క్యూ కాంప్లెక్స్కి వెళ్ళేటటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా బోర్డులను ఏర్పాటు చేసింది. మనం ప్రస్తుతం చూడొచ్చు, ఆ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద ఉన్నటువంటి బోర్డులో టీటీడీ ఈ హైందవేతరులు ఆలయ ప్రవేశం చేసేటప్పుడు ఎలాంటి నిబంధనలు పాటించాలని చెప్పి కూడా అది ఇక్కడ బోర్డును ఏర్పాటు చేసింది. దీన్నే డిక్లరేషన్ ఫామ్ కూడా చెప్తారు. ఈ డిక్లరేషన్ అంశంని అప్పట్లో 1990లో చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ తీర్మానాన్ని కూడా పాస్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ తీర్మానాన్ని ఏప్రిల్ 9వ తేదీ 1990లో కూడా అప్పటి ప్రభుత్వం జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. జీవో ఎంఎస్ నెంబర్ 3111 ప్రకారం రెవెన్యూ ఎండోమెంట్స్ 1 విభాగం ఈ డిక్లరేషన్ సంబంధించినటువంటి తీర్మానాన్ని పాస్ చేసింది. దీంట్లో కేవలం తిరుపతి తిరుమల దేవస్థానంలో ఆలయంలో కేవలం హిందువులకు మాత్రమే సంబంధించినవి. సాధారణంగా ఈ ఆలయ ప్రవేశం హిందువులకు ఒక హక్కు లాంటిది. అయినప్పటికీ హైందవేతరులు ఆలయ ప్రవేశం చేయాలనుకుంటే వారు శ్రీ వెంకటేశ్వరుని పట్ల విశ్వాసం మరియు గౌరవం ఉన్నట్లు ఒక ధృవీకరణ పత్రాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ధృవీకరణ పత్రం తిరుమలలోని వైకుంఠ కాంప్లెక్స్లు అదనపు కార్యనిర్వహణాధికారి వారి కార్యాలయము, రిసెప్షన్ కార్యాలయంలో అన్ని ఉప విచారణ కార్యాలయాల్లో కూడా అందుబాటులో ఉంచాము. కనుక హైందవేతరుడు ఎప్పుడైనా కూడా స్వామివారి దర్శనార్థం వచ్చే సమయంలో ఖచ్చితంగా కూడా ఈ డిక్లరేషన్ సమర్పించాలన్నది కూడా టీటీడీ తెలియజేస్తా ఉంది. దీనికి సంబంధించి నిన్న ఈ రోజు కూడా టీటీడీ ఉన్నతాధికారులు కూడా సమాలోచనలు జరిపారు. దీనిపై ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. గతంలో ఎవరెవరు హైందవేతరులు స్వామివారిని దర్శించుకునేటువంటి సమయంలో డిక్లరేషన్ సమర్పించారన్నది కూడా రికార్డులు పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే జగన్ స్వామివారి దర్శనార్థం వస్తున్నాడని ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ డిక్లరేషన్ అంశాన్ని కూడా తెరపైకి వచ్చినటువంటి నేపథ్యంలో టీటీడీ క్యూ కాంప్లెక్స్ వెళ్ళే దావ కావచ్చు, ప్రముఖులు బస చేసేటటువంటి పద్మావతి అతిథి గృహం కావచ్చు, అలాగే తిరుమలలో ఉన్నటువంటి పలు ఉప విచారణ కార్యాలయాల వద్ద కూడా ఈ బోర్డును ఏర్పాటు చేసింది. అలాగే వైకుంఠం క్యూ కాంప్లెక్స్కి వెళ్ళే దారిలో కూడా పెద్ద ఎత్తున ఈ బోర్డును ఏర్పాటు చేసింది. ఖచ్చితంగా కూడా ఏ హైందవేతరుడు అయినా కూడా స్వామివారి దర్శనార్థం తిరుమలకు వస్తున్నటువంటి సమయంలో డిక్లరేషన్ సమర్పించాల్సిందే అన్న విధంగా టీటీడీ బోర్డులు ఏర్పాటు చేసింది. అయితే ప్రస్తుతం ఈ డిక్లరేషన్ వివాదం చిలికి గాలివానగా మారుతున్నటువంటి నేపథ్యంలో జగన్ తిరుమల పర్యటన కూడా రద్దయినది. అయినప్పటికీ కూడా ఇకపై హైందవేతరుడు ఎవరైనా కూడా స్వామివారిని దర్శించుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా కూడా డిక్లరేషన్ సమర్పించిన అనంతరమే స్వామివారిని దర్శించుకునే విధంగా కూడా టీటీడీ నిబంధనను కఠినతరం చేస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లోనే తిరుమలలో పలు ప్రాంతాల్లో కూడా ఈ బోర్డులు ఏర్పాటు చేసింది. రాబోయే రోజుల్లో ఎవరైనా కూడా తిరుమలలో ఉన్న నిబంధనల ప్రకారం హైందవేతరుడు స్వామివారి దర్శనానికి వెళ్ళే సమయంలో డిక్లరేషన్పై సంతకం చేసి వెంకటేశ్వరుని పట్ల తమకు భక్తి, విశ్వాసం, గౌరవం ఉన్నట్లు కూడా తెలపాలని చెప్పుకునే విధంగా కూడా టీటీడీ అయితే చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇది డిక్లరేషన్కి సంబంధించి తిరుమలలో ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ లోకేష్తో జితేంద్ర కుమార్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, తిరుమల.